నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇప్పుడు బీసీ అంశమే తెర మీదకి వచ్చింది. బీసీ అంశమే కీలక అంశంగా మారింది. ఇక 2 రోజుల పాటు ధర్నాను ఢిల్లీకి మార్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటిది అంటే నిర్ణయం మొత్తం మోడీ చేతుల్లోనే ఉంది. ధర్నాతో కాంగ్రెస్ కమిట్మెంట్ను నిర్మించుకున్నాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజంగా కమిట్మెంట్ అంటే అదేనా? పోయి ధర్నా చేయడం కమిట్మెంట్ అంతంటే అన్ని విషయాల మీద అందరూ వచ్చి కూడా ధర్నా చేస్తారు. అది కమిట్మెంట్ కాదు. ఇక్కడ ఆచరణలో చూపించాలి. అది చూపించి ఆచరణ చూపించిన తర్వాత మా కమిట్మెంట్ ఇది అని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి అడుగులు రాజకీయంగా ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారంగా లేపుతుంది. కాంగ్రెస్ నేతలు సైతం విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్కు బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దాన్ని అమలు చేసే వరకు పార్లమెంట్లో బిల్లు పెట్టించాలి. రాహుల్ గాంధీ ఎందుకు ఇప్పుడు అక్కడికి రాలేదు? ధర్నా అంత భారీగా జరుగుతున్నటువంటి ధర్నాకి, కాంగ్రెస్ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ధర్నాకి వారెందుకు హాజరు కాలేదు? వారెందుకు పోరాటం చేయటం లేదు? పార్లమెంటులో పెట్టాలంటూ బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టాలని కోరటం లేదు? ఇదే నా కాంగ్రెస్ చిత్తశుద్ధి అనే అంశం కూడా వస్తుంది. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఇదంతా కూడా ఒక డ్రామా లాగా ఉంది అనే అభిప్రాయము ఎక్కువ మేధావుల్ని, బీసీ నేతల్ని తొలగిస్తూ ఉంది. వాస్తవానికి గ్రహించి చూస్తే బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ అది ఇవ్వరు, చట్టం కాదు అనేది అందరికీ జగమెరిగిన సత్యమే. అందరు కూడా చెప్పారు. అది రేవంత్ రెడ్డికి కూడా తెలిసే ఇది చేశారు అని. బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా దానిపైనే ఉంది. కానీ హడావుడిగా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇక్కడ ప్రవేశపెట్టి ఇక్కడ ఆర్డినెన్స్ను ఇచ్చి ఆర్డినెన్స్ కూడా కాకపోవడం, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేయడం, ఇవన్నీ ఢిల్లీలో ధర్నా చేస్తున్న సందర్భాన్ని మనం గమనిస్తే మొత్తానికైతే రెడ్డి నాయకుల చేత కూడా బీసీ జెండానైతే పట్టించారు. ఇది బీసీల ఘనత అని చెప్పాలి. కానీ అమల్లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బీసీకి రిజర్వేషన్ అంటే ఎక్కడ రావాలి? ఎమ్మెల్యేలలో రావాలి, ఎంపీలలో రావాలి, మంత్రులలో రావాలి. మరి వాటిల్లో ఇచ్చిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇక్కడ చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో యలమల ధరల యొక్క రాజ్యము ఏలుతూ ఉంది. 1% లేనటువంటి వారు కానీ రెడ్డిలంతా ఏకం కావాలి, మన చేతుల నుంచి ఈ రాజ్యం పోయింది అంటూ ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించడంలో సక్సెస్ అయినటువంటి రేవంత్ రెడ్డి రాజ్యాన్ని, రెడ్డిలను అందరినీ కూడా ఆఖరికి ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మల్లారెడ్డిని కూడా ఉరికించినటువంటి అంశం మనం గమనిస్తే రెడ్డిలకు సంబంధించినటువంటి అంశంలో రెడ్డిల యొక్క రాజ్యమే కావాలని చెప్పింది. రెడ్డి అనేది మనకు వ్యతిరేకం కాదు, కానీ ఒక ఎత్తుగడతో రాజ్యాధికారాన్ని సాధించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళా బీసీ వాదాన్ని ఎత్తుకోవడమే ఇక్కడ చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. మరి ఉదయగిరి యొక్క డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ సీట్లు ఇస్తానని చెప్పారు. మరి అవి ఇచ్చారా అంటే ఇక్కడ ఇవ్వలేదు. అది ఘోషణ పోలేదు. ఏంటంటే ఓటమి చెందారు. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మాత్రం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లకు మాత్రం ఇస్తారట కాంగ్రెస్. ఇది ఎక్కడి న్యాయం? అంటే ముఖ్యమైనటువంటి సీట్లు మరి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయే కదా ఇవి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో ఉన్నటువంటి వారికి మరి 42% బీసీలకు అవకాశం కల్పించాలి కదా, ఎస్టీలకు కల్పించాలి కదా. మరి ఏది ఎక్కడ ఎందుకు చేయడం లేదు? ఈ ఢిల్లీ ఈ ధర్నా ఇవన్నీ కూడా ఒక డ్రామానే అని కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిజంగా కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే, బీసీలపై మమకారమే ఉంటే మంత్రి పదవులు ఇవ్వాలి, ఇటు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను కూడా బీసీలకు కేటాయించాలి. జనాభా ప్రకారం వారి వాటా ప్రకారం వారికి ఇవ్వాలి అనే డిమాండే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి యొక్క వైఖరిపై తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్కి సంబంధించింది ఇటు ఎస్టీలకు ఇవ్వలేదు, ఇటు ఎస్సీలకు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఇటుపోయాయి. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తానన్నారు. మరి 500 కోట్లు ప్రతి కులానికి ఇస్తున్నారు. మరి హామీలు ఇచ్చిన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? ఇప్పుడు అప్లపాలమయం చెప్పడం ఏంటి? ఆ రోజు హామీలు ఇచ్చే సమయంలో తెలియకుండానే ఒక ప్రతిపక్ష నేతగా ఈ హామీలు ఇచ్చారా? మరి ఇస్తే ఇప్పుడు బాధ్యులు ఎవరు? దానికి పూర్తిగా రేవంత్ రెడ్డి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇందుకు బీసీ సంబంధించినటువంటి అంశంలో
ఓన్లీ ఎస్సీ, ఓన్లీ ఈ చైర్మన్లు, ఈ జడ్పీటీసీ ఎంపీటీసీనే కాదు ఎమ్మెల్యేలకు కూడా ఇస్తామనే ప్రకటన చేయాలి కాంగ్రెస్. ఇప్పుడైతే ఎట్లాగో ఏదైతే ఆర్డినెన్స్ అయ్యే పని అవకాశం లేదు. బీజేపీ మీద నెపం నెట్టడానికి బీజేపీ పూర్తిగా ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకమే, ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమే. అటువంటి పరిస్థితుల్లో వారు ఇస్తానని కూడా హామీ కూడా ఇవ్వలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన దోషి కాదు. ఇప్పుడు పూర్తిగా రేవంత్ రెడ్డినే దీనికి పరిష్కారం చేయాలి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విధంగానే 42% సీట్లు ఇచ్చిన విధంగానే రానున్నటువంటి అసెంబ్లీ సీట్లు కూడా, ఎంపీ సీట్లు కూడా ఆ విధంగానే ఇవ్వాలి. అంటే బీసీలకేమో చిన్న చిన్న పదవులు, మరి జనరల్గా ఉన్నటువంటి వీరికేమో తక్కువ జనాభా కలిగినటువంటి వీరికేమో ఎక్కువ శాతం పెద్ద పెద్ద పదవులు. చట్టాలు చేసే అధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని మాత్రం బీసీలను చేయరా అనేది ఇప్పుడు బీసీ కింది స్థాయి వర్గాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయము. అది కాంగ్రెస్ నేతలే చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతుంది. మరి ఇక బీసీలకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి ఇప్పటి నుండైనా ఆయన చేతిలో ఉన్నటువంటి పదవులు, కార్పొరేషన్ పదవులు ఎంతమందికి ఎవరికి ఇచ్చారు? బీసీలకు ఒక్కరికన్నా ఇచ్చారా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులలో బీసీలకు ముఖ్యమైనటువంటి పోస్టులు ఏమైనా ఇచ్చారా అంటే అది కూడా లేదు. పూర్తిగా ఎవరికి ఇచ్చారు? ఇంకా అది పదే పదే చెప్పడం అది ఒక వ్యతిరేకంగా కనిపిస్తుంది. కానీ బీసీలకు ఇచ్చారా? కార్పొరేషన్లు ఇవ్వలేదు. ఎక్కడ కూడా 42%గా 10% కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అవి ఎందుకు ఇవ్వవు? మోడీ చేతిలో ఉన్నటువంటి పనికేమో నువ్వు పని కట్టుకొని ఢిల్లీ దాకా వెళ్తావు. కానీ ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి మీ పవర్ మీరు ఇవ్వగలిగినటువంటి వాటికి మరి ఎందుకు ఇవ్వడం లేదు? మార్కెట్ కమిటీల్లో ఇచ్చారా? కార్పొరేషన్ పదవుల్లో ఇచ్చారా? ఏది ఇవ్వలే. ఇప్పుడు ఏమైనా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు ఎప్పుడో అయిపోయినాయి. సర్పంచులలో బీసీ జనరల్ సీట్లలో ఉన్నటువంటి సర్పంచ్ సీట్లలో ఇప్పటికే బీసీలు 32%, 30% పైగా గెలుపొందారు. ఇప్పుడు మీరిచ్చేదేంది? జనరల్ సీట్లలో బీసీలలో చైతన్యము గతంలో రాలేదు, ఇంకా ఇప్పుడు వచ్చింది. కాబట్టి జనరల్ సీట్లలో కూడా బీసీలు నిలబడగలరు. నువ్వు టికెట్లు ఇచ్చినా ఇవ్వకున్నా. సర్పంచ్ పదవుల్లో ఇప్పటికే 30% కాదు 40% కూడా దాటింది. ఒకసారి లెక్కలు చూసుకోండి. మీరు ఇవ్వటం ఏంటి? అది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అనేది బీసీ నేతల ఆవేదన. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడం లేదు. ఎక్కడికక్కడే అణిచివేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనకు కూడా కళ్ళకు కనిపిస్తూ ఉంది. కాబట్టి 40% రిజర్వేషన్ కోసం బీసీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడే మీరు అమలు చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ నేతల యొక్క మనోగతంగా బెల్ టీవీ చెప్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.